మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు అతిపెద్ద అమావాస్య. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని, పట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు. ఇది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. అయితే ఈరోజు సాయంత్రం 6 తర్వాత నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, 1 గంటలో దరిద్రం పోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనం 4 వైపుల నుండి మీ దగ్గరకు దూసుకు వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. ఇటువంటి రోజు ఏ పరిహారం చేసినా, ఏ చిన్న దానం చేసినా 100% ఫలితం వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ధన సమస్యలు ఉన్నా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం. ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ 2 నిమ్మకాయలు ఉంటే చాలు. ఇక మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ నిమ్మకాయ పరిహారం చేయటం వలన మీరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి. ధన సమస్యలు పోతాయి. సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది. అప్పులు తీరిపోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితేనే చాలు, అన్ని దోషాలు, దౌర్భాగ్యాలు దూరమైపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ చెట్టును దర్శిస్తే అన్ని ధన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ వృక్షం చాలా పవిత్రమైనది, దుఃఖాన్ని నాశనం చేసే వృక్షం. మరి అమావాస్య రోజు తాకవలసిన ఆ వృక్షం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి, అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని, అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్ల భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట, చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. కాగా చెట్టుకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నాడు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్రమైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిల్లో అశోక చెట్టు ఒకటి. అమావాస్య రోజు ఈ చెట్టును ముట్టుకున్నా చాలు దోషాలు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ చెట్టును కామదేవునికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం క్రిందే జన్మించాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీటిని బౌద్ధ రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు. అశోక వృక్షం అంటే శోకం లేకుండా చేసే వృక్షం అని అర్థం. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం, శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు, ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు. ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు, దుఃఖాన్ని పెంచుతాయి. సీతా అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి. ఈ సీతా అశోక వృక్షాన్ని ముఖ్యంగా అమావాస్య రోజు తాకితే చాలు, మీకు వచ్చే చాలా దుఃఖాలు, శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి.
సీత అశోక వృక్షాన్ని అమావాస్య రోజు తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యవంతమవుతుంది. మీ జాతక చక్రంలో ఉండే దోషాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సీత అశోక చెట్టు ఆకులను గృహ సింహద్వారానికి తోరణంగా కట్టినట్లయితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రానే రాదు. ఇంట్లో లక్ష్మీ నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ సీత అశోక వృక్షం యొక్క పువ్వులు అమావాస్య రోజు సీతా అమ్మవారికి, లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే పెద్ద పెద్ద పనులలో అడ్డంకులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. మనసుకు నచ్చిన జాబ్ రావాలని కోరుకునేవారు, జాబ్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు ఈ సీత అశోక వృక్షం యొక్క ఆకులను మాలగా కట్టి అమావాస్య రోజు ప్రవహించే నీటిలో వేస్తే మీకు మంచి జాబ్ లభిస్తుంది. చేసే ఉద్యోగంలో గౌరవం అనేది పెరుగుతుంది. ధనప్రాప్తి కోసం అమావాస్య రోజు ఈ సీత అశోక వృక్షం యొక్క 5 గింజలను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి వ్యాపార స్థలంలో పెట్టినట్లయితే ధనప్రాప్తి తప్పక కలుగుతుంది. ఈ వృక్షం గింజలను తావీదులో పెట్టి మెడలో ధరిస్తే ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. అంటే భక్తి భావన అనేది పెరుగుతుంది. ఈ సీత అశోక వృక్షాన్ని అమావాస్య రోజు ఇంట్లో నాటి పెంచి పోషిస్తే సకల విధములైన దుఃఖాల నుండి బయటపడతారు. మనకు కనిపించే అశోక వృక్షాలు వేరు, సీత అశోక వృక్షాలు వేరు. సీత అశోక వృక్షంతోనే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకోవాలి. రామాయణంలో ఈ సీత అశోక చెట్టు ప్రస్తావన ఉంది. అశోకం అంటే శోకం లేనిది అని అర్థం. రాక్షస వాస్తు శిల్పి మయుడు కేవలం సంచరిస్తే చాలు మానసిక ఉల్లాసం కలిగే విధంగా ఒక అద్భుతమైన వనాన్ని తయారు చేశాడు. అదే అశోకవనం. ఈ అశోకవనం కేవలం కన్నులకు అందంగా ఉండటమే కాదు, మధురమైన ఫలాలతో, నోటికి పక్షుల కిలకిల రావాలతో చెవులకు వినసొంపుగా ఉండేది. చక్కని ఆరోగ్యకరమైన గాలి, నీటి కొలనుల జలకాలు చర్మానికి తగలటం, మత్తెక్కించే పువ్వుల సువాసనలు ముక్కుకు చేరటంతో 5 జ్ఞానేంద్రియాలకు అత్యంత ఉల్లాసం కలిగించటం ఆ ఉద్యానవనం ప్రత్యేకత. సీతాదేవిని రావణాసురుడు ఈ అశోకవనంలోనే ఉంచాడు. సీతమ్మ ఆశ్రయించిన ఈ అశోక వృక్షాన్నే తామ్ర పల్లవ శిశుప వృక్షం అని కూడా అంటారు. దీని లేత చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి. దీని పువ్వుల కారణంగా హేమ పుష్ప అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది దక్షిణాదిలో విరివిరిగా హిమాలయ వ్యాప్తంగా నేపాల బర్మాలకు కూడా విస్తరించింది. ఇది చాలా పవర్ఫుల్ చెట్టు. అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న దుఃఖాలు, దరిద్రాలు తొలగిపోతాయి. కానీ ఇప్పటి కాలంలో భారతదేశంలో ఈ సీత అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇవే నిజమైన అశోక చెట్లు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. కనుక ఈ సీత అశోక చెట్లు మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే అమావాస్య రోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి నమస్కారం చేసుకోండి. మీకు ఉన్న దుఃఖాలు పోవాలని కోరుకుని ఒక్కసారి ఆ చెట్టును తాకండి. అమావాస్య రోజు ఏ సమయంలో అయినా సరే సీత అశోక చెట్టు కనిపిస్తే చెట్టును ఒక్కసారి తాకి నాకు ఉన్న సమస్యలు, బాధలు, దుఃఖాలు పోవాలని మనసులో కోరుకోండి. ఖచ్చితంగా మీ బాధలు పోతాయి. మరి తెలుసుకున్నారు కదా? మీరు కూడా అమావాస్య రోజు సీత అశోక చెట్టును ఈ విధంగా పూజించి దుఃఖాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రోజుల్లో ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, అప్పుల సమస్యలతో ఇలా రకరకాల కష్టాలతో మనుషులు సతమతమైపోతూ ఉన్నారు. ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే శుక్ర అమావాస్య రోజు ఒక పరిహారం చేయండి చాలు. మీ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి. దానిలో ముందుగా 1 స్పూన్ పంచదారను వేయండి. పంచదార తీయగా ఉంటుంది. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మధురంగా మార్చే శక్తి పంచదారకు ఉంది. కనుక ముందు 1 స్పూన్ పంచదారను వేసి ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలను కూడా క్లాత్లో వేయండి. చివరిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. పంచదార, ధనియాలు, కుంకుమ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన పదార్థాలు. కనుక వీటన్నిటిని కూడా క్లాత్లో వేసి మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని ఇల్లంతా తిరగండి. అలా తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, దిష్టి దోషాలు, కష్టాలు పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి ఇంటిలో ఈశాన్యం మూలన పెట్టండి.
ఈ ప్రక్రియనంతా కూడా అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత చేయండి. ఇలా పెట్టిన మూటను రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఈ మూటను తీయండి. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే తీయవచ్చు. తీసిన వెంటనే ఈ మూటను మీ ఇంటికి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తిరగని చోటకు విసిరివేయండి. మీరు ఎంత దూరంగా విసరగలిగితే అంత దూరంగా విసరండి. మీ శక్తినంతా ఉపయోగించి విసరండి. ఇలా విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే 24 గంటల్లో ఖచ్చితంగా కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్ల కట్టలు వస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసి ధనాన్ని మీ వైపు అట్రాక్ట్ చేసి సంతోషంగా జీవించండి. ఇక ఆ విషయంలోనికి వస్తే ఈ అమావాస్య చాలా విపరీతమైన శక్తులు కలిగిన అమావాస్య. ఈరోజు నిమ్మకాయల పరిహారం చేసుకుంటే చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాల నుండి బయటపడిపోతారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. కొందరు జీవితంలో ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. పిల్లల పరంగా కానీ, భాగస్వామి వలన కానీ, దరిద్ర బాధల వలన కానీ ఎప్పుడూ బాధగా ఉంటారు. ఒక కష్టం వెనుక ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఎప్పుడూ ఒకే ఆదాయం వస్తుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఏదైనా పని చేద్దామని అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తాయి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. ముందుకు సాగదు. ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తారు. కానీ ఏమీ అర్థం కాదు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా అన్ని సమస్యలు వచ్చి పడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి, నరఘోష, నరకన్ను, చెడు దృష్టి మీ మీద పడటం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. సంపాదించిన ధనం చేతిలో నిలవదు. ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు. చిరాకు పడుతూ ఉంటారు. నరదృష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు. దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతుంది. ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు. మరి ఈ నరదృష్టి నుండి, చెడు దృష్టి నుండి బయటపడాలన్నా, ధన సమస్యలను తొలగించుకొని గొప్ప ధనవంతులుగా మారాలన్నా ఈ శుక్ర అమావాస్య రోజు చక్కగా రాత్రి సమయంలో 2 నిమ్మకాయలను తీసుకుని రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా గంటలో ఫలితం అనేది వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా 2 నిమ్మకాయలను తీసుకొని ఆ 2 నిమ్మకాయలకు 6 వరుసల్లో లవంగాలను గుచ్చండి. ఫోటోలో చూపిస్తున్నట్టుగా గుచ్చండి. అలా గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ పాత్రలో 2 గుప్పెళ్ళ గల్లులుప్పు వేయండి. ఆ ఉప్పు మీద ఈ 2 నిమ్మకాయలను పెట్టండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. మట్టి పాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. కానీ అలా మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండవు. కనుక మట్టి పాత్రలు లేనివారు ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పులో నిమ్మకాయలను, పసుపు, కుంకుమలను వేయండి. ఉప్పు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. దిష్టి దోషాలను, సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటన్నిటినీ పాత్రలో వేసి ఆ పాత్రను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే బాత్రూము వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. చివరిలో వంటగదిలోకి తీసుకుని వెళ్ళి ఆ గదిలోనే ఏదో ఒక మూల పెట్టి వదిలివేయండి. అంటే అందరికీ కనిపించే విధంగా కాకుండా ఒక మూలలో పెట్టండి. ఇలా పెట్టిన ఆ పాత్రను 2 రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును, నిమ్మకాయలను, పసుపును, కుంకుమను ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పారవేయండి. పాత్రను మాత్రం కడిగి మీ ఇంట్లో వాడుకోవచ్చు. ఇలా మీరు కవర్ను పడేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. అంతే. 1 గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. ఏదో ఒక గుడ్ న్యూస్ను వింటారు. మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. ధనాదాయ మార్గాలు తెలుస్తాయి. అందుక మీరు కూడా ఈ శుక్ర అమావాస్య రోజు నిమ్మకాయ, ఉప్పు, లవంగాలతో ఈ పరిహారం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లిళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి.
పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది.
అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది.
అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూశావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవ్వరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.